అసలు వింధ్యక మాట ఎలా అనాలనిపించింది? ఉరిట్లో బిడ్డ చనిపోయి ఏడుస్తూ కూడా నా సంధ్య వింధ్య బిడ్డ కోసం పరితపించింది. అర్ధరాత్రి అపరాత్రి అని ఆలోచించకుండా బిడ్డ ఆకలి తీర్చాలనుకుంది. నా స్నేహితురాలు సంతోషంగా ఉంటే చాలా అనుకుంది తప్ప ఆ స్నేహితురాలి వల్ల ఇలా కంటతడి పెట్టే పరిస్థితి వస్తుంది అనుకోలేదు. మీ వింధ్యకు అవసరం లేని స్నేహం నా సంధ్య కూడా వద్దండి. మావి చిన్న బతుకులు, మేము దూరంగానే ఉంటాం. ఇంకెప్పుడు వింధ్య జోలికి రాము. ఏమండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. మీరు అలా మాట్లాడొద్దు. అత్తయ్య, ఈ రోజు కాకపోయినా రేపైనా అది నిజం తెలుసుకుంటుంది. దానికి తొందర ఎక్కువ. బిడ్డని దూరం చేసుకున్నాను, నా స్నేహాన్ని కూడా దూరం చేసుకున్నాను. గొప్ప మనసున్న మిమ్మల్ని కూడా దూరం చేసుకుని నేనేం సాధించాలి? వింధ్య తన తప్పు తను తెలుసుకుని సంధ్య అంటూ వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు వింధ్య నోటికేదొస్తే అది మాట్లాడుతుందమ్మా. అన్ని నిందలు అవమానాలు ఎలా పడతావమ్మా? అనేది నా స్నేహితురాలే కదత్తయ్యా. ఏ స్నేహం అంటే సంతోషమేనా? అది తిడితే పడతాను, అది కొడితే భరిస్తాను. నా మీద పూర్తి అధికారం దానికి తప్ప ఇంకెవరికుంటాయి అత్తయ్య? చిన్నప్పటి నుంచి దాని చెయ్యి పట్టుకుని తిరిగాను. దాని నవ్వులు చూశాను, దాని కన్నీళ్లు చూశాను, దాని కోపాన్ని చూశాను. ఈ అవమానాలు నాకేం పెద్ద లెక్క కాదత్తయ్యా. అమ్మా, చిన్న చిన్నవి వేరు, ఒక తప్పుడు సంబంధాన్ని అంటగట్టి నీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించడం వేరు. వింధ్య జుట్టు పట్టుకుని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్తుంటే అత్తయ్య, పదే పదే జరిగిన దాని గురించి ఆలోచించొద్దు. నా స్నేహితురాల కోసం 100 సార్లు అవమానాలు పడ్డానికైనా నేను సిద్ధమే. రాజేష్ గారు చాలా మంచివారు. ఇప్పుడు కూడా వింధ్య నన్ను బాధ పెట్టింది, తప్పుగా చూస్తుంది అన్న బాధ కంటే కూడా బంగారం లాంటి భర్తని వింధ్య దూరం చేసుకుంటుంది, కాపురాన్ని చెడగొట్టుకుంటుంది. దాని జీవితం ఏమైపోతుందా అని ఎక్కువ బాధగా ఉంది. దాని గురించే మదన పడుతున్నాను. సంధ్య, ఇంత గొప్పగా ఆలోచించే నీ మనసుని వింధ్య అర్థం చేసుకుంటుంది. నీ మంచితనమే మీ స్నేహాన్ని నిలబెడుతుంది. ఎప్పుడో ఎక్కడో చదివాను, మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అని. నీ మంచితనమే వింధ్యని నిన్ను కలుపుతుంది. మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నానమ్మా. సంధ్య, తెలుసో తెలియకో వింధ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలేవి నువ్వు మనసులో పెట్టుకోకు. ఒక అమ్మగా చెప్తున్నాను, వింధ్య పైన కోపం తెచ్చుకోకు. జరిగిన దానికి మీ కళ్ళల్లోకి చూడ్డానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు. అందుకే తల దించుకుని మీ కుటుంబంలో అందరికీ క్షమాపణ చెప్పడానికి వచ్చాను.
జరిగిన దానికి క్షమించు శ్రీకర్. వాణిగారు, అత్తయ్య సిస్టర్ 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 డోర్ తీ సిస్టర్ సిస్టర్. ఇప్పుడు ఎలా? సిస్టర్ డోర్ తీ సిస్టర్ సిస్టర్. ఏంటి కొంపలు ఆరిపోయినట్టు నీ హడావుడేంటి? కొంపలు ఆరిపోవడం కాదు, కొంపలు కాలిపోతున్నాయి. నువ్వింతసేపు గొంతు చించుకున్నావా? అయ్యో నా బాధను అర్థం చేసుకోండి అత్తయ్య అని అంత ఎమోషనల్ అయి కన్నీళ్లు కార్చావా? అయినా ఆ కన్నీళ్ళని చూసి ఈ ఇంట్లో ఎవ్వరూ కనికరించట్లేదు. నిన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వెన్ని మాట్లాడుతున్నా అత్తయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకుని సైలెంట్గా ఉండిపోతే పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ లాగా తను ఆలోచిస్తుందేమో అని నేను అనుకున్నాను. నువ్వు షాప్ ఓపెనింగ్కి ఎవరిని వెళ్ళొద్దని చెప్పావా? ఈలోపే సంధ్యని చూసొస్తానంటూ తనని పరామర్శించడానికి మావయ్య చెప్పినా కానీ వినకుండా అత్తయ్య వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య సంధ్యని కలవడానికి వెళ్ళిందా? అయ్యో ఒట్టు సిస్టర్. ఇందాకటి నుంచి ఈ విషయం నీకు చెప్దామని నేను ట్రై చేస్తున్నాను. నువ్వేమో డోర్ ఓపెన్ చేయలేదు. ఈ పాటికి అత్తయ్య వచ్చేస్తూ ఉంటుంది కూడా. నేను చెప్పాక కూడా అత్తయ్య వెళ్ళడం ఏంటి? అలా ఎలా వెళ్తుంది? సిస్టర్ మెల్లిగా సిస్టర్. మావయ్య గారు, ఏంటమ్మా? అత్త ఎక్కడున్నారు? అమ్మా అది అది తడబడుతున్నారేంటి మావయ్య గారు? అత్త ఎక్కడా? ఆ సంధ్య ఇంటికే వెళ్ళారు కదా? అమ్మా అది తను ఏంటి మావయ్య గారు, నేను ఇంత చెప్పి మిమ్మల్ని వేడుకున్నా కూడా అత్తయ్య ఆ సంధ్య దగ్గరికి వెళ్ళారంటే అర్థం ఏంటి? అసలు నాకు ఇంట్లో విలువ లేనట్టే కదా. నాకు అత్తయ్య చేసిన ఈ పని నచ్చలేదు మావయ్య గారు, నాకు అస్సలు నచ్చలేదు. ఆగండి. ఇది మీకు న్యాయమేనా అత్తయ్య? ఒకప్పుడు నేను సంధ్య ఇంటికి వెళ్ళొస్తే మీరు నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి బయట స్నానం చేస్తే కానీ లోపలికి రానివ్వలేదు. గుర్తుందా అత్తయ్య?
ఇప్పుడు మీరు అదే ఇంటికి వెళ్లారు. ఇప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని కూడా అలాగే చేయి పట్టుకుని తీసుకెళ్లి మీ పైన నీళ్లు పోసి లోపలికి తీసుకురావాలా? చెప్పండి అత్తయ్య. ఇదేంటి అత్తయ్య ముందు తను ఇలా మాట్లాడేస్తుంది? ఏం మాట్లాడరేంటి అత్తయ్య? కోడలు గడప దాటితే తప్పు, అత్త గడప దాటితే ఒప్పు. మీరు చేస్తే న్యాయం, నేను చేస్తే అన్యాయం. ఇన్నాళ్ళు నేను కోడల్ని కాదు కూతుర్ని అన్నారు. మరి నేను కూతురైతే మీ కోడలెవరు? ఓ, సంధ్య మీ కోడలా? వింధ్య, మీ అత్తయ్యని గుమ్మం దగ్గరే ఆపి ఏంటమ్మా ఆ మాటలు? వాణి, నువ్వు లోపలికి రా. ఆగండి మావయ్య. నేను అత్తయ్యని నిందించట్లేదు. ఇది అత్తగారిల్లు, నా ఇల్లు కాదు. మా అత్తయ్య ఎప్పుడూ తలెత్తుకోవడమే తప్ప తల దించుకోవడం నేను చూడలేదు. కానీ తప్పు చేసిన వారే కదత్తయ్య తల దించుకునేది. ఏ తప్పు చేయనప్పుడు మీరెందుకు తల దించుకుంటున్నారు? అంటే మీ అబ్బాయి తప్పుని మీరు ఒప్పుకున్నట్టే కదా? వింధ్య, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేకపోవచ్చు. కానీ నువ్వన్నావే ఏ తప్పు చేయనప్పుడు తల దించుకోవడం ఎందుకు అని. ఒక ఆడది జీవితంలో 2 సార్లు తలదించుకుంటుంది. ఒకటి మెడలో తాళి పడేటప్పుడు, 2 కళ్ళల్లో కన్నీళ్లను దాచుకునేటప్పుడు. అంటే ఇప్పుడు మీరు కన్నీళ్లు దాచుకోవడం కోసం తల దించుకుంటున్నాను అంటున్నారు. అయితే ఆ కన్నీళ్లు ఎవరి కోసం అత్తయ్య? నా కోసమా, సంధ్య కోసమా? సంధ్య కోసం. ఓహో, చివరికి మీ కన్నీళ్లు కూడా నా కోసం రాల్చే అదృష్టం నాకు లేదా అత్తయ్య? మీ అబ్బాయికి సంధ్య కావాలి, మీకు సంధ్య కావాలి. మరి ఈ వింధ్య? ఈ ఇంట్లో వింధ్య ఎవరికి అవసరం లేదా? వింధ్య మాటలకి విలువే లేదా? నేను బాధపడుతున్నా, ఏడుస్తున్నా, నెత్తి నోరు కొట్టుకుని వేడుకుంటున్నా, కానీ మీకు సంధ్య కన్నీళ్ళే కనిపిస్తున్నాయి, సంధ్య బాధే కనిపిస్తుంది. నా బాధ మీకు కనబడినప్పుడు, నేను మీకు వద్దు అనుకున్నప్పుడు, మరి మీ అందరికీ అడ్డుగా ఉన్న నన్ను మీరే అడ్డు తొలగించుకోవచ్చు కదత్తయ్య. ఏంటత్తయ్య, ఏం మాట్లాడరేంటి? అడ్డు తొలగించుకోవడం చాలా సింపుల్. మీ చేతుల మీదుగా ఇంత విషయం పెడితే నేనే శాశ్వతంగా మీకు దూరం అయిపోతాను కదా. ఇక సంధ్యకి ఆయనకి ఏ అడ్డు ఉండదు. కొడుకు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాల్సింది పోయి మీరు కూడా వెళ్ళి ఆ సంధ్యని కాదు
నా సవతిని వెళ్ళి కలిసొస్తుంటే మీ దృష్టిలో నేను చచ్చినట్టే కదత్తయ్య. అంటే మీరు కోడలిగా ఆ సంధ్యని గౌరవిస్తున్నారు కానీ నన్ను గౌరవించట్లేదు కదత్తయ్య. ఎన్నాళ్ళు మీరు నాకు అత్త కాదు, నా కన్న తల్లి అనుకున్నాను. కన్న తల్లి కూడా ఇలా పక్షపాతం చూపిస్తుంది అనుకోలేదు. మీరు కూడా నాకు అన్యాయం చేస్తారనుకోలేదు అత్తయ్య. ఎన్నాళ్ళు నా భర్తే నా నుంచి దూరం అయిపోయాడు అనుకున్నాను. చివరికి ఆ సంధ్య మా అమ్మ లాంటి అత్తయ్యని కూడా నాకు దూరంగా తీసుకెళ్లిపోయింది. ఆ సంధ్యకి నాలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. నా కన్నీళ్లు దానికి శాపంగా మారుతాయి. వాణి, నేనప్పటికీ చెప్పాను, కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు. అత్తయ్య, అక్కడ సంధ్య బాధను అర్థం చేసుకోవాలా, ఇక్కడ వింధ్య సిస్టర్ని అర్థం చేసుకోవాలా? ఎవరి వైపు న్యాయం ఉంది అత్తయ్య? ఇప్పుడు మీరు ఎటువైపు ఉంటారు? సంధ్య వైపా లేదా వింధ్య సిస్టర్ వైపా? అమ్మా తల్లి, నీకొక దండం. నువ్వు ముందు లోపలికెళ్ళు. వాణి, నువ్వురా. నాకో దండమా? అసలు ఇప్పుడు నేనేమన్నానని? రచ్చ చేసుకునేది వాళ్ళు, తెచ్చి పెట్టుకునేది వాళ్లే. మాటి మాటికి మావయ్య నా మీద పడి ఏడుస్తున్నాడేంటి? ఛీ, ఏంటో ఈయన. బావా, బావా, ఏంటి? ఫస్ట్ టైం నీకు ఇష్టమైన వంటకాలన్నీ స్వయంగా నేనే రెడీ చేశాను. రా బావా, వడ్డిస్తాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నా మైండ్ ఏం బాగాలేదు. నాకు ఆకలిగా కూడా లేదు. నువ్వే తిను. బావా, 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 ఆగు బావా. ఏంటి బావా, ఇంత కష్టపడి నీకోసం వంట చేస్తే ఇలా డిసప్పాయింట్ చేసి వెళ్ళిపోతావేంటి నువ్వు? ఒక పక్కేమో అత్తయ్య సంధ్యని కలిసిందని వింధ్య సిస్టర్ లోపలికి వెళ్ళి ఏడుస్తుంది. నువ్వేమో ఇక్కడ నేను కష్టపడి ఇంత వంట చేస్తే నాకు ఆకలిగా లేదు అంటున్నావు. వింధ్య సిస్టర్ తినక, నువ్వు తినక, అత్తయ్య తినక ఇవన్నీ ఎవరు తింటారు? ఏంటి, వింధ్య ఏడుస్తుందా? అవును బావా, ఏడవక ఏం చేస్తుంది? వద్దు వద్దు అంటే అత్తయ్య వెళ్ళి ఆ సంధ్యని కలిస్తే తను ఏడవక గంతులేస్తుందా? అరే, వింధ్యకి ఎలా చెప్తే అర్థం అవుతుంది? బావా, వింధ్య సిస్టర్ మారదు, నువ్వే మారాలి. తను నిన్ను అవాయిడ్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు తన గురించి ఆలోచించడం? నువ్వు సిస్టర్ గురించి వదిలేసి హ్యాపీగా నేను వండి పెట్టిన ఫుడ్ తిను. హ్యాపీగా కబుర్లు చెప్పు బావా. ఇంకా కావాలంటే ఇద్దరం కలిసి ఒక పెగ్గు వేద్దామన్నా నేను రెడీ. ఏయ్ మౌనిక, నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఒక మగాణ్ణి పట్టుకొని మందేద్దామని ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు మారవా? నా బాధలో నేనుంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావేంటి?
వింధ్య ఎక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది బావా, లోపల కూర్చొని ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు వింధ్య సిస్టర్ దగ్గరికి వెళ్ళి బతిమలాడతావా ఏంటి? నువ్వు నన్ను తిట్టు కొట్టు, కానీ వింధ్య సిస్టర్ని బతిమలాడితే తను ఇంకా బెట్టు చేస్తుంది. అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు బావా. నువ్వు ఓవర్ చేయకు. బావా ఆఫ్టర్ ఆల్ వింధ్య మెడలో 3 ముళ్ళ తాళి కట్టాడు. అంత మాత్రాన ఆవిడ తిట్టినా భరించాలి, బాధ పెట్టినా భరించాలా? అసలు బావ ప్లేస్లో నేనుంటేనా ఈ పాటకి వింధ్యని బయటకు పంపించేసి విడాకులిచ్చి నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాన్ని. ఏంటో ఈ బావ ఇప్పుడు పైకి వెళ్ళి ఏం మాట్లాడతాడో ఏంటో. వింధ్య, ఇలా ఒంటరిగా కూర్చొని నువ్వు ఏడుస్తుంటే నాకు బాధేస్తుంది. మన పెళ్లిలో అప్పగింతలప్పుడు మీ అమ్మా నాన్న నిన్ను నా చేతుల్లో పెడుతూ మా కూతుర్ని ఏడిపించకుండా పువ్వుల్లో పెట్టుకొని చూసుకో బాబు అని చెప్పారు. ఇన్నాళ్లలో నాకు తెలిసి ఏ రోజూ నేను నిన్ను ఏడిపించలేదు. కానీ నువ్విక్కడ ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నావు. వింధ్య, నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మన కాపురంలోకి ఎవ్వరూ ఎంటర్ అవ్వకపోతే నేనెప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటానండి. సిస్టర్, నీ కోరిక నెరవేరదు. ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఏం ఎంటర్ అయింది? అటు చూడు.